తెలంగాణ భాష సాహిత్యాలను కాపాడుకోవాలంటే ప్రత్యేక నిఘంటువు తయారు చేసుకోవాల్సిందే అంటున్నారు ప్రముఖ సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి. తెలంగాణ ప్రాంతానికి అన్ని రంగాల్లోనూ మంచి భవిష్యత్తు ఉందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్న లింగమూర్తితో బుచ్చన్న ఫేస్ టు ఫేస్. ఇవాళ మనం అధ్యయనం చదువుతున్న తెలుగు భాష ఆయుష్ రమారమి 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాల వయసున్న తెలుగు భాష ఇన్ని వందల సంవత్సరాల కాలంలో ఏ మార్పు చెందింది? ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా తెలంగాణ భాష, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సాహిత్యం ముందు ముందు ఏ విధంగా ఉండబోతున్నది, ఏ పరిణామాలకు లోనైంది, తెలంగాణలో ఉన్న సాహిత్యం, చరిత్ర, శాసనాలు భవిష్యత్ తరాలకు ఇచ్చింది ఏమిటి, తెలంగాణ ప్రాంతంలో ఉన్న గుళ్ళు గోపురాలు భవిష్యత్ తరాలకు ఇచ్చింది ఏమిటి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అత్యంత అరుదైన సాహితీవేత్తల్లో ఒకరు కపిలవాయి లింగమూర్తి గారు. ఆ తరంలో తీసుకుంటే కనుక చిట్ట చివరగా మిగిలింది ఇప్పటికీ 3 తరాలకు వారధిగా ఉన్న కపిలవాయి లింగమూర్తి గారు తెలంగాణ భాష సంస్కృతులపైన ఏమంటారో తెలుసుకుందాం. లింగమూర్తి గారు నమస్కారం అండి. తెలుగు భాషలో ప్రధానంగా తెలంగాణ సాహిత్యంలో వచ్చిన ప్రధానమైన మార్పులు ఏమిటి? తెలంగాణ భాషా విషయంలో చూసినట్లయితే తెలంగాణ భాష చాలా స్వచ్ఛంగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మహమ్మదీయుల యొక్క దండయాత్రలు ఎక్కువగా జరగలేదు. మారుమూల ప్రదేశం కాబట్టి వాళ్ళు చచ్చుకొని రాలేదు. అందుచేత భాష ఏమైంది, ప్రాచీన భాషా స్వరూపం సరిగ్గా ఇక్కడే నిలిచింది. ఇట్లా ఏంటి అంటే వేరు భాషా ప్రాంతాలలో వేరు రకాలుగా భాష ఉన్నది, కానీ మన తెలంగాణ భాష సరిగ్గా ఉన్నది. వచ్చినాడు అంటాం, వచ్చాడు సరైన రూపం కాదు, అది వచ్చి ఉన్నవాడు దాని పూర్తి రూపం. క్రమక్రమంగా ఏమైందంటే వచ్చి ఉన్నవాడు అనేదంటే పోయింది, వచ్చినాడు అయింది. అది తెలంగాణ భాష ఇప్పుడు ఏ ప్రయోగం అంటే నేను ఒక జిల్లాని చెప్పినట్లయితే ఆ జిల్లా అభిమానం పైన చెప్పినట్లయితే, కానీ అసలు సాగరసీమ భాష సరైన భాష కాదు. వాళ్ళు ఏమంటారు, ఎలుక అని ఉండాలి, ఎలక అంటారు, చిలుక అని ఉండాలి, చిలక అంటారు, ఇసుక అని ఉండాలి, ఇసుక అని అంటారు. ఇంత అక్షరాలతో వాళ్ళు రాస్తారు. అసలు భర్త అని ఉన్నాడు, భర్త పేరు ఏంటి మగడు, కానీ మొగుడు అంటున్నారు. వాళ్ళ మొగుడు అంటే ఏంటి, ముడుచుకున్నవాడు అని అర్థం. ఇప్పుడు వాడు ఏమైంది, మొగడు ముడుచుకొని పోయాడు, యొక్క ఇదిలో మొగడు ముడుచుకొని మొగుడు పోయాడు, కానీ వాడు మొగడు కాలేదు. మగ అనే శబ్దమే సరైన శబ్దం. పోతే ఇంకొకటి జాతీయాలు భాషీయాలు అనేవి ఉన్నాయి. అది తెలంగాణ భాషలో కనిపించినట్లుగా నాకు ఇతర భాషలో కనిపించదు. చాలా తెలంగాణలో ఇవి ఉన్నాయి. జాతీయాలు భాషీయాలు, నానుడులు, సామెతలు, ద్వంద్వ పదాలు, జంట పదాలు, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా శైలి సామాగ్రి అని పేరు. ఈ శైలి సామాగ్రి భాషలో ఎంత ఉంటే భాష అంత మాధుర్యంగా ఉంటుంది. మన వాడు ఏమబ్బా వాడు ఎట్లా చేస్తున్నాడు అంటారు, నాకేం ఇదిగా లేదు అంటారు. ఇది అంటే ఏంటి, నాకు మనసుగా లేదు. ఇవన్నీ కూడా పుస్తకంలో అన్ని జిల్లాలకు అర్థమయ్యే విధంగా భాష, సాహిత్యము, సంస్కృతి, తెలంగాణ మొత్తం కూడా ఒక జాతి అనే ఒక భావన రావడానికి, లేకపోతే కనుక అది ఇంకా మరింత బలపడడానికి పుస్తకంలో అంటే అకాడమిక్గా ఏం జరగాలంటారు? బలపడడానికి ఏం చేయాలంటే ఇప్పుడు మన తెలంగాణ కొరకు ప్రత్యేకంగా ఒక వ్యాకరణమే సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఆనాడు నిర్ణయ భారతం కొరకు ఆంధ్రశబ్ద చింతనని ఎట్లా చేసిండు, మన 10 జిల్లాల భాషకు ఏం చేయాలంటే అట్లాగా ఒక వ్యవహారిక భాషా వ్యాకరణాన్ని సిద్ధం చేసుకోవాలి. అట్లా చేసుకుంటే మన భాష నిలుస్తుంది, లేకపోతే లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే 10 జిల్లాలకు పలుకు మారుతుంది అంటారు. కాబట్టి వ్యాకరణం చాలామంది రాసిండ్రు. మల్లాది సూర్యనారాయణ కొడాపురంలో చాలా కాలం పనిచేసిండు. ఆయన సూర్యనారాయణ ఏమనే ఒక వ్యాకరణం రాసిండు, అది కరెక్ట్ నా దృష్టిలో. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంగ్లీష్ భాష ప్రభావం పోవాలి. ప్రతి వాడు కూడా తనంతరాన్ని ప్రయత్నం చేసుకోవాలి. నేను ఇంగ్లీష్ పదాలు వాడను అని, తెలుగు పదాలే వాడతాను, నేను తెలుగు భాషను మాట్లాడతాను. వాళ్ళ బువ్వ అనడానికి ఏమైంది, బువ్వ అనడానికి అందరికీ నామోసి రైస్ అంటారు. ఇప్పుడు వాడేంటి అంటే హోటల్లో పెట్టలేదు, ఆయన నిజంగా రైసే అంటే సగం ఉడుకునే బియ్యము, పూర్తి కాదు, పూర్తి ఉడుకునేది బువ్వ అవుతుంది. బువ్వ అంటే నెత్తని బియ్యం, బువ్వ అంటే బువ్వ అంటే నెత్తని బియ్యం. వాడు ఏం చేస్తున్నారు, వాడు సగం ఉడుకున్న బియ్యమే మనకు పెడుతున్నారు. అంతేకాదు మనం రైస్ అనుకున్నాం, సరిపోయింది. శాఖాహారం అంటాడు, శాఖాహారం కాదు శాఖాహారం. శాఖం అంటే కూర, శాఖం అంటే దాని కారాలు. వాడు మనకు నిజంగా పెట్టేది వాడు కూర పెట్టడం లేదు, కారాలే పెడుతున్నారు. ప్రకటన పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రకటన పథకాలు కూడా చాలా తప్పులు ఉన్నాయి. ఆ ప్రకటన మొట్టమొదటిసారిగా ఏం చేయాలంటే గ్రామాల నామాలు సరిచేయాలి, ప్రకటన పథకాలు సరిచేయాలి. ఇప్పుడు మామూలు పేరే ఉంది, మా పూరి తినుకుంటా
దినుకుంటా కొన్ని చోట్ల దినుకుంటా అని నాకు పండితు రాసిండు. అది దినుకుంటా, నాకు కొమ్ము దినుకుంటా అని ఉండాలి. ఇప్పుడు బిజ్జనపల్లి బ్యాకు నమాపిసి ఒకచోట రాసిండు, బిజ్జనపల్లి ఒకచోట రాసిండు. అది బిజ్జనపల్లి కాదు, భజనపల్లి కాదు, బిజ్జనపల్లి. బిజ్జన అనేవాడు ఒక సామంతుడు దక్షిణంలో ఉన్నాడు. వాడు పాలించాడు. వాడి పేరుతో వచ్చినటువంటి ఒక గ్రామం. ఆలయాల ప్రకారం చూసినట్లయితే మహబూబ్నగర్ జిల్లాలోనే ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది శ్రీశైలం భూమి కాబట్టి, శ్రీశైలం భూమి కాబట్టి ఏమో ఇక్కడ ఆలయాలు చాలా వచ్చినాయి. ఒక 3000 ఆలయాలు జిల్లాలో ఉన్నాయి. అయితే నేనేం చేసినట్టు ఒక 300 ఆలయాల చరిత్ర రాసిన. అప్పుడు నాకు చాలా విషయం తెలిసింది. ఎన్నో రాజవంశాలు ఇక్కడ ఉన్నాయి. మొత్తం ఒక 13 రాజవంశాలు మహబూబ్నగర్ జిల్లాను పాలించాయి. కానీ ఒక రాజవంశం చరిత్ర క్రమంగా లేదు, సరిగ్గా లేదు. అయితే నాకు ఏమున్నదంటే రాజవంశాల చరిత్ర అంతా తీయాలి. ఆ తర్వాత జాగీర్లు చాలా ఉన్నాయి, మక్తాలు చాలా ఉన్నాయి. అయితే ప్రతి వాటికి ఒక చరిత్ర ఉన్నది. అయితే చరిత్రను మనం విజయకూడదు. కానీ అయితే నేను 2-3 అడిగి మక్తాల చరిత్రను గురించి, జాగీర్లను గురించి అడిగితే ఒక ఆయన ఇంకా మీకు మక్తాలు జాగీర్లు ఎందుకయ్యా, వాడే మన దేశాన్ని పాడు దేశంలో ఉంటాడు. అంటే వాడంత పాడు దేశంలో అంత నిలబెట్టింది కూడా. ఎట్లా అంటే సంస్కృతిని రక్షించింది వాడు. పేదవాళ్ళని పీడించాలి. అయితే రెండు, ఇప్పుడు ప్రతి మనిషికి కూడా కుడిసే ఎడమసే 2 ఉంటాయి. మంచి చెడ్డ 2 ఉంటుంది. మనం మంచిని తీసుకోవాలి, చెడ్డని విడిచిపెట్టాలి. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మాత్రం నిజాసాబు ఒకరు పండుగ సాయం ఒకరు వేసిండు అని అంటారు. తక్కిన వాళ్ళ సంగతి తెలియదు. అయితే ఇప్పుడు ఒకరిని మనం చేస్తున్నాం కాబట్టి అంత తర్వాత ఇంకా 10 మంది వస్తారు. ఉన్న శాసనాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ప్రకటించిన శాసనాలు ఏవైతే ఉన్నాయో, ఆ శాసనాలు అక్కడక్కడ కొన్ని దోషాలు ఉన్నాయి. అయితే నేను కొన్ని దోషాలు నేను చెప్పగలను, సమస్తమైన దోషాలు నేను చెప్పలేను. కానీ ఒక దురదృష్టం ఏంటంటే రామకృష్ణ శర్మ గారిని వీళ్ళు ఉపయోగించుకోలేదు. రామకృష్ణ శర్మ గారిని ఉపయోగించుకునేందుకు మన శాసనాలను శుద్ధపాఠం వచ్చింది. శాసనాలు మొట్టమొదటిసారిగా జిల్లాలో ఎక్కువగా తెలిసిన వారు ఎవరంటే పరబ్రహ్మ శాస్త్రి గారు ఇప్పుడు ఉన్నాడు. అప్పుడు డైరెక్టర్గా ఉండి ఇప్పటికీ బిఎన్ శాస్త్రి గారు చాలా కృషి చేసిండు శాసనాల విషయంలో. అంటే శాసనాలు అన్నీ కూడా పరిష్కరించి ఇంకా శుద్ధపాఠం వేసి శాసనాల్లో ఉండే చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర అంతా బయటకు రాలేదు. అట్లాగే స్థానిక పరిపాలన రాలేదు. స్థానిక పరిపాలనలో ఎవరు ఉన్నారు? ప్రయత్నం ఏమైనా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? స్థానిక పరిపాలనకు సంబంధించిన చరిత్రను బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారా? ఇప్పుడు నాకు ఉన్నది కానీ ఇప్పుడు ఎవరికి అది ఇష్టమైన లేదు. ఇప్పుడు పరిశోధన చేసే వాళ్ళంతా నేను చెప్తానే ఉంటాను, ఇట్లా చరిత్ర ఉంది, చరిత్ర ఉంది ఏంటి, చరిత్ర వైపు వాళ్ళకి ఎవరికి ఇది లేదు. నీతి అనేది ఒకటి ఉండాలి, నీతి శాస్త్రం లేదు. సామాజికంలో నడవడి ఎట్లా ఉండాలి అనేది అసలు విద్య అంటే నీతి అనే అర్థం. విద్య అంటే తెలుసుకోవాల్సిందంటే నీతి అనే అర్థం. కానీ వాళ్ళ నీతికి స్థానం లేదు. ఈనాడు చాలామంది దోషాలు చేస్తున్నారు, ఇప్పుడు దొంగతనాలు చేస్తున్నారు, హత్య చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు. అంటే వీళ్ళంతా చదవని వాళ్ళు చేస్తున్నారని మీరు అంటారా? చదవని వాళ్ళకి ఇంకా పాప భయం ఉన్నది. వాడు చేయడు, వాడు హత్య చేయడు, వాడు దొంగతనం చేయడు. చదివిన వాడే వాళ్ళు కొత్త రకంగా దొంగతనం చేస్తారు. ఎట్లా ఆలోచించాలి? సైన్స్ను దొంగతనానికో లేకపోతే తాను హత్య చేయడానికో తాను మోసం చేయడానికో ఎట్లా ఉపయోగించుకోవాలి అని వాడు శాస్త్రాన్ని ఆ విధంగా ఉపయోగించుకుంటున్నాడు. కానీ వాడికి మొదటి నుంచి నీతిని తెలిస్తే శాస్త్రాన్ని చక్కగా ఉపయోగించుకునేవాడు. ఇది లేదు. థ్యాంక్ యూ సార్. తెలంగాణ భాషకు, తెలంగాణ సంస్కృతికి నిలబెట్టుకోవాలంటే కనుక ప్రత్యేకమైన వ్యాకరణం ఉండాలనే అభిప్రాయాన్ని కపిలవాయి లింగమూర్తి గారు వ్యక్తం చేస్తారు. అదేవిధంగా తెలంగాణ సామాజిక చరిత్రను, గతాన్ని ఇంకా తవ్వి తీయాల్సింది చాలా ఉందని, దాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం కూడా ఉందని లింగమూర్తి గారు అభిప్రాయపడుతున్నారు.